అరే భయ్! చూడండి నేను ఒకటి అరే ఏం చెప్తున్నా అంటే, నేను ఒక 6 నెలలు కూర్చొని ఒక కథ రాసిన. ఆ కథ ఏం చేయాలనేది అర్థమవుతుండలే. అందుకనే నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నా. ఎవరు స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీఎఫ్ఎక్స్ విత్ మ్యూజిక్‌ని యాడ్ చేసిన. అంటే మధ్య మధ్యలో సాంగ్స్ వస్తాయి. మీకు వీఎఫ్ఎక్స్ రియాలిటీకి ఉంటది. దీంట్లో ఏమంటే నేను ఫస్ట్ పార్ట్ అనేది చెప్పను. సెకండ్ పార్ట్ అయితే చెప్తా. ఎందుకంటే ఫుల్ రొమాన్స్ ఉంటది కదా! మన పోరగాళ్ళకి ఏముండాలి? మంచి రొమాన్స్ ఉండాలి. అందుకనే నేను సెకండ్ పార్ట్ చెప్తా. ఫస్ట్ హాఫ్ ఏముంటది? అరే జస్ట్ ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఎలా ఉంటాడో అలాంటిది ఉంటది. అంటే స్టోరీ మామూలుగుంటది ఫస్ట్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్‌లో అంటే వాడు సక్సెస్ ఉంటది కదా! ఇంకేముంటది సక్సెస్ అంతా మీకు ఎక్కువ మందే చూపిస్తారు. కానీ మీకు అసలు ఆ సక్సెస్‌ని ఎలా వచ్చాడనేది ఎవరు చూపెట్టరు కదా! అందుకనే నేను మీకు ఆ సక్సెస్‌నే చూపిస్తా. ఓకేనా? సినిమా టైటిల్ పేరొచ్చి 'ది మిడిల్ క్లాస్ బాయ్'. ఓకే. టైటిల్. మధ్యలో సాంగ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అంటే సెకండ్ పార్ట్‌లో. ఒకటి నార్మల్ లవ్ సాంగ్ విత్ ఐటెమ్ సాంగ్ 2 ఉంటాయి. ఇంకొకటి దీంట్లో ఎక్కువ మనం ఫైట్ అనేది పెట్టం. ఎందుకంటే ఫైట్‌తో ఏముంటది? అంతా మామూలుగా ఉంటది కదా! అంతే అది చాలు కదా మనకు. అంటే నేనేం చెప్తున్నా అంటే, అంతా అదే ఉండదు. వాడు ఒక మిడిల్ క్లాస్ బాయ్ చూసుకుంటే అంటే ఇప్పుడు ఏమంటే 2025 2025లో ఒక బాయ్ ఏఐని యూజ్ చేసుకొని ఎలా జనరేషన్ అంటే ఇప్పుడు డబ్బులు లేకుండా కూడా కష్టం ఏంటి అని మిడిల్ క్లాస్ బాయ్ ప్రతి ఒక్కరికి గుర్తు. ఒక సినిమాకి వెళ్ళాలన్నా, ఏమైనా కొనుక్కోవాలన్నా, తినాలన్నా ఎవ్రీవన్ ఎంజాయ్‌మెంట్ ఏముంటుందో మిడిల్ క్లాస్ బాయ్‌ది చూడను. కానీ ఒక ఏఐని యూజ్ చేసుకొని అలాంటి ఆహ్, ఒక ఏమంటే ఇప్పుడు చెప్తా చూడండి. సెకండ్ అంటే మీకు జస్ట్ పార్ట్‌లో ఒక 2 సీన్‌లు చెప్తా. ఒకటి ఏఐని యూజ్ చేసుకొని ఒక చాట్ బాట్ మరి ఒక ఒక వీడియో జనరేట్ వెబ్‌సైట్ అంటే 2 ఎలాంటియంటే నువ్వు యాప్‌ని డిజైన్ చేస్తావు కదా! అలాంటి ఒక వెబ్‌సైటు విత్ చాట్ అంటే చాట్ జీపీటీ, ఈ డీప్‌సీక్ ఉంటాయి కదా! ఓకేనా? అలాంటివి. అలాంటిది చేసినాక వాని కెరియర్ అనేది వేరే లెవెల్ ఉంటది. ఇంకోటంటే మిడిల్ క్లాస్ బాయ్ అంటే పిల్లకాయలని చూస్తేనే వానికి భయం. అంటే వాళ్ళమ్మ అదే పార్ట్ 1లో అవంతి వస్తాయి. నేను చెప్పను. అంటే ఇదొక్కటి చెప్పిండా. ఎందుకంటే ఉండాలే. ఎందుకంటే కొన్ని కొన్ని క్లూలు ఉండాలి కదా! దీంట్లో మెయిన్ థింక్ ఏమంటే ఆ బాయ్ యూజ్ చేసుకొని అసలు మన ఇండియాని రేంజ్‌కి ఉంటది. ఇప్పుడు గొత్తు కదా! అసలు ఏముంటది ఎలన్ మస్క్ అంటే చాలు అందరికీ గుర్తు కదా! ఏఐని ఎలా కంట్రోల్ చేస్తాడు. వాడు చూసుకుంటే యూఎస్‌నే కంట్రోల్ చేయొచ్చు అని మీకు అందరికీ గుర్తు. అలాంటి బాయ్ మన ఇండియాని అట్లా క కంట్రోల్ చేస్తాడంటే మీరు నమ్ముతారా? ఓకే. ఇప్పుడు సెకండ్ పార్ట్‌లోకి పోదాం. సెకండ్ పార్ట్‌లోనే ఓపెన్ చేస్తేనే ఒక రొమాన్స్ సీన్ విత్ ఇప్పుడు చూడు ఇక్కడ పారుతుంది కదా! ఇక్కడ చూసారు కదా! ఇట్లా పారుతుంది కదా! అలా పారుతున్నప్పుడే ఒక సీన్ ఏంటంటే వాళ్ళు కొత్తగా అంటే వాళ్ళు పార్ట్ 1లోనే ఈస్ ఎ కపుల్స్. కపుల్స్ అంటే ఎలాంటికంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు. తనకి ఇద్దరు పిల్లలు కానీ పెళ్ళయిండరు. ఎందుకంటే వాడు పార్ట్ 1లోనే ఎంగేజ్‌మెంట్ అయ్యుంటుంది. పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ ఆమె డాక్టర్. ఆమె కోరికంటే తను ఎవరిని లవ్ చేసుండదు. అందుకని ఆమె ఏమనుకుంటదంటే నా అంటే నా లవ్ చేస్తే రొమాన్స్ ఎలా చేయాలి? యాస్ ఎ కిస్ గాని, ఓకే. నా బాయ్ ఫ్రెండ్‌తో ఎలా తిరగాలని తన మొగునితో ఊహించుకుంటుంది. అందుకనే ఆమె ఏమనుకుంటుందంటే మన పెళ్లి వద్దు. ఇప్పుడు మనకెట్లో బిడ్డలున్నారు కదా! అందుకని ఆ రొమాన్స్ అన్నీ చేయాలని అంటే ఇప్పుడు బిడ్డలున్నారు కదా! అప్పుడు అనుకోవద్దు. దానికి ముంచే. అంటే ఎలాంటి అంటే ఇప్పుడు ఇక్కడ మధ్యల వీఎఫ్ఎక్స్ సీన్ ఒకటి యాడ్ చేస్తాను. ఎలా అంటారే ఇప్పుడు చెప్తున్నా మీరు పిక్చర్‌లో అయితే మామూలుగుండదు. అది తొందరగానే వస్తది. కానీ కొంచెం ఒక 1 ఇయర్ గ్యాప్ అనేది ఉంటది. కావాల్సింటే ఈ స్టోరీని ఎవరైనా తీసుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్ ఏమన్నా కానీ. బట్ వన్ కండిషన్ ಏನಪ್ಪಾ అంటే నా అంటే ఇది వరడ్ బై ప్రమోద్ కుమార్ ఎన్ఆర్ అని రావాలి. అంతే. ఒక్క రూపాయి వద్దు నాకు. ఎందుకంటే పార్ట్ 1 కావాలంటే మీకిస్తా. ఇదంతా గ్యారంటీ. 100% షూర్ పార్ట్ 1 కావాలంటే ఇస్తా. నువ్వు షార్ట్ ఫిల్మ్ అయినా తీసుకో నచ్చితే
మీరు కామెంట్ బాక్స్‌లో ఎలాగైనా ఇంకా 3 నెలలు ఇడిసి ఒక మామూలుగా ఉండదు. ఎలా అంటే వేరే లెవెల్ ఒక స్క్రిప్ట్ అనేది రెడీ చేస్తున్నా. అంటే ఇంకా కొంచెం టైం అనేది పడుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మూవీ మూడ్ కోసం ఏమంటే తను ఫస్ట్ అంటే ఎంగేజ్‌మెంట్ అయిన 1 వీక్ తన ఒక బెంగుళూరులో ఏముంటారంటే వాడు గుర్తు కదా! ఆల్రెడీ వాడు వర్క్ అనేది చేస్తుంటాడు. ఆ వెబ్‌సైట్ ఇంకా బిల్డ్ చేయాలని. ఇలా చెప్తాడు. వాడు పార్ట్ 1లో ఉంటాయి కదా! వాడిని లైఫ్ స్టోరీ అంతా చెప్తారు. ఏంటంటే నాకు ఇలాంటి ఆశలన్నీ ఉన్నాయి. నాకు అసలు ఈ పెళ్ళనే కాన్సెప్టే ఇష్టం లేదు. నాకు అమ్మాయిలంటేనే కొంచెం భయం అని. యాజ్ ఎ సేమ్ ఆ అమ్మాయికి ఇలాగే ఉంటుంది. అందుకనే వాళ్ళిద్దరూ ఒకటవ్వడానికి అన్ని పాసిబుల్ ఉంటాయి. ఆమె ఏమనుకుందంటే బెంగుళూరులో అప్పుడే ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేసి జాబ్‌కనేది వెళుతుంది. వాడు ఆమె 1 వీకు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఎంగేజ్‌మెంట్ అవుతారు. ఒకరినొకరు ఇష్టపడతారు. ఆఫ్టర్ 1 వీక్ ఏమంటారంటే ఆహ్, వా వాడుంటాడు కదా! హీరో క్యారెక్టర్ నేమ్ చెప్పను. ఏమంటే క్యారెక్టర్ నేమ్ అంతా చెప్పేస్తే మూవీలో థ్రిల్ ఏముంటుంది. వాడు ఏమంటాడంటే ఒకరోజు ఎందుకో గొత్తులే నీకు చూడాలి అనిపిస్తుంది అని చెప్తాడు. ఆమె ఏమంటుంది చెప్తున్నా, అరే నేను సహా నిన్ను చూడాలే. కానీ వన్ కండిషన్ ఇప్పుడు ఎలాగో మీ ఇంట్లో ఒక్కడే ఉంటావు కదా! అదే పని ఇక్కడే వచ్చి చేసుకో బెంగుళూరులో. నేను ఎట్లు జాబ్ అయితా నేను ఒంటరి వాడినే. నాకు కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది కదా అని చెప్తాడు. మన పోరోడు అసలు బెంగుళూరు అంటేనే ఈయనకి అనదు. ఎందుకంటే బెంగుళూరులో మోర్ దెన్ ఏమంటే వానికి జాబ్ అనేది ఆపర్చునిటీ వస్తుంటుంది. కానీ వాళ్ళు ఇంకోటి రివీల్ చేస్తారు పార్ట్ 1లో వాళ్ళ అమ్మ అంటే తెగ ప్రేమ. ఎట్లా అంటే చేసుకున్న భార్యనే కానీ ఇనిపెడతాడు. వాళ్ళ అమ్మ నాయన ఇక్కడ ఇనడు వాడు. ఓకేనా? అందుకని ఇంకేంటి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ బ్రదర్ వచ్చేసి దీంట్లో ఈ క్యారెక్టర్ సహా రివీల్ చేస్తా యాస్ ఎ టీచర్. ఓకే. టీచర్ అనేది ఉంటారు. అందుకని మంచిగానే చూసుకుంటారా అని సరే 1 వీక్ అనేది 1 వీక్ పోయి వస్తా అని చెప్తాడు. వాళ్ళ అమ్మ దగ్గర చెప్పినట్ల ఎట్లు నీకు కాబోయే భార్యనే కదా! ఆమె చెప్పింది కరెక్టే కదా అని వాళ్ళ అమ్మ చెప్తుంది. అందుకని వాడు వెళ్తాడు. కానీ అక్కడ పోతే యాస్ ఎ 1 వీక్ కాదు ఉండదు వాడు. చూసుకుంటే లైఫ్ లాంగ్ అక్కడే ఉండేట్లు ఉంటారు. యాస్ ఎ ఫస్ట్ 1 డే ఈజ్ ఎ కామన్ డే. అంటే ఆమె లేస్తుంది, పనికి పోతుంది. తర్వాత నైటు స్విగ్గీ, జొమాటోలో తింటారు. నెక్స్ట్ డే యాజ్ ఎ రొటీన్ కానీ నైట్ అంతా అక్కడ యూత్‌లకి పోయి నైట్ లైఫ్‌ని ఎంజాయ్ చేసుకుంటూ డిన్నర్ చేసుకొస్తారు. యాజ్ ఎ థర్డ్ డే ఐ డోంట్ బిలీవ్ దట్ వాడేం చేస్తాడంటే మార్నింగ్ లేచి టిఫిన్ చేస్తాడు. ఎందుకు చేసావని అడిగితే ఇంతంతా పని కష్టం వస్తాయి కదా! ఇక్కడ నాకు ఈ వంటలంతా వచ్చు. యూత్‌లో ఎందుకు తినది ఆరోగ్యం. నువ్వు యాజ్ ఎ డాక్టర్ కదా! నీకు సహా తెలుసనంటే యాజ్ గొత్తలేదు ఇంప్రెస్. యాజ్ ఎ గర్ల్సో యాజ్ ఎ హస్బెండ్ ఇంప్రెస్. ఓకే. ఇంప్రెస్ అయినప్పుడు ఓకే. నైట్‌కి సహా వాడు అలాగే చేస్తాడు. ఆమెకి ఉన్నట్లున్నే గొత్తులే యాజ్ ఎ నా బాయ్ ఫ్రెండ్ ఇలాగే ఉండాలి ఫస్ట్ స్టెప్‌లో. ఇంప్రెస్ అయినాను కాబట్టి అక్కడ మొదలవుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ మిడ్‌నైట్ 12:30 యాజ్ ఎ 1 పీఎం. ఓకే. ఆమెకి టాయిలెట్‌కి అర్జెంట్ అనేది వస్తది. అదెందుకో గొత్తులే ఆ రోజు రానిది 12:30, 1 పీఎంలో వస్తది. అది గొత్తలేదు. యాజ్ ఎ సీన్ రాసేటప్పుడు నేను రాసిన అలాగే చెప్తున్నా. యాజ్ ఎ నో ఇక్కడ చూడొచ్చు మీరు. నా దగ్గర ఏమీ లే. ఎందుకంటే 6 మంత్స్ స్ట్రగల్ చేసి రాసినా కదా! యాజ్ ఎ ఓన్. ఎందుకంటే చాట్ జీపీటీలో అలాంటి స్క్రిప్ట్ అనేది మనం రాయం. ఎందుకంటే బరాబర్ ఓన్‌గా రాస్తే అట్లుండాలి లేకపోతే ఉండకూడదు. 1 పీఎం అనుకోండి. 1 పీఎంలో పోతే వాడిని తోడుకు రమ్మంటుంది. వాడు వస్తాడు. అక్కడ ఉంటుంది మామ. ఎందుకో గొత్తులే అయినింకా లోపలికి రమ్మంటది. లోపలికి రమ్మంటది. నాకెందుకో గొత్తులే నేను ఇలాంటప్పుడే నీతోని రొమాన్స్ చేయాలనుకుంటుంది. వాడు ఇప్పుడే ఎందుకు ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా! అంటే అందుకే ఇప్పుడే కావాలంటుంది. జస్ట్ ఒక మామూలు కిస్‌తోని లేసుకొని ఇది లిప్ కిస్ ఇంకా సెక్స్ వరకు పోతది. మామూలుగా ఉండదు. ఇప్పుడు కబోర్డ్ ఉంటాయి కదా! బాత్రూమ్ పైన యాజ్ ఎ సెక్స్ అది వీఎఫ్ఎక్స్‌లో వేస్తాను. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా! అదే నెక్స్ట్ అంటే అవన్నీ ఏమంటే వీఎఫ్ఎక్స్‌లో వేస్తా. అర్థం అవుతుందిలే. అంటే రియాలిటీ కంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అయితది కదని వీఎఫ్ఎక్స్‌లో వేస్తా. అదే సేమ్ హ్యూమన్ మీకు గుర్తు కదా! క్యారెక్టర్ అంతా ఇప్పుడు ఏఐలో ఏముంటది అదే హ్యూమన్ తరనే వస్తాయి. ఏం చేంజ్ ఉండదు.
కానీ దీంట్లో ఏం ప్లస్ పాయింట్ అంటే ఇట్స్ అ కాపీరైట్ ఇష్యూ నో. ఎవ్రీ గర్ల్ ఎవరిని ర్యాండమ్‌గా తీసుకొని గర్ల్ మనమేయం. ఏం జనరేట్ చేస్తుందో అదే బరాబర్ యాజ్ ఎ సేమ్ ఎలా సెక్స్ చేస్తారో వాళ్ళనేది నేను ఊహించుకొని ఎలా చేస్తానో అలాగే వస్తది వీఎఫ్ఎక్స్‌లో ఫిక్స్. ఇదంతా చేంజ్ చేయం. అప్పటి నుంచి వాళ్ళ రొమాన్స్ స్టార్ట్ అయ్యేది భయ్యా. ఇక్కడ ఉంది మెయిన్. ఏంటంటే వాళ్ళకు అక్కడే ఉంటాడు వాడింకా. వాని పని ఇంప్రూవ్ అవుతుంది. వాడు మార్నింగ్ లేస్తేనే ఆమెకి ఒక లిప్ కిస్ లేక బెడ్ లేవదు. అలాంటి రొమాన్స్ ఎలా ఉంటుంది మరి ఊహించుకోండి. ఓకే. అప్పటి నుంచి మొదలవుతుంది భయ్యా. డే అండ్ పగల డే అంతా పనే. ఓకే. డే అంతా పని అయినాక హాస్పిటల్‌కి వచ్చినాక నైట్ అంతా మామూలుగా ఉండదు. ఆమె ఒకరోజు ఏం చేస్తదంటే మీకు గుర్తు కదా, టాబ్లెట్లు వేసుకొని మరీ సెక్స్ చేస్తారు. అలాంటి పిచ్చి వాళ్ళిద్దరికి. అంటే నీకు తెలుసుకో, ఆమెకి అబ్బాయిలంటే భయం, ఈయనకి అమ్మాయిలంటే భయం. అలాంటి వాళ్ళు ఇద్దరు కలిసి మామూలు రచ్చ ఉండదు. వీఎఫ్ఎక్స్‌లో కుమ్మి పడేస్తాం భయ్యా. ఇదంతా ఫిక్స్. ఎలా అంటే అది నేను నా గురించి గొత్తే నేను ఒక్క రూపాయి లేక నేర్చుకున్నా. అదే అంతా యూట్యూబ్‌లో చూసిన. నేను ఎలాంటి వాడినంటే చాట్ జీపీటీనే యూజ్ చేసి చాట్ జీపీ బాట్‌ని అంటే కనిపెడతారు కదా హీరో, అలాంటి వాడిని. యాజ్ ఎ సేమ్ అలాంటి కనిపెట్టేవంతా కావు. అదే అంటే చెప్తున్నా యాజ్ ఎ ప్రో. అంటే ఇప్పుడు మనకి వీఎఫ్ఎక్స్ అంతా ఇప్పుడు జస్ట్ వీఎఫ్ఎక్స్‌లోనే అంటే షార్ట్స్ చేస్తాం కదా. అంటే ఇంకొకటి దానికి ఏం లేకపోయినా బరాబర్ ఒక 13 ఇంకా 40K అనేది అవుతుంది. ఎందుకంటే పెయిడ్ టూలే ఉంటాయండి. పెయిడ్ టూలే ఉంటాయి కదా అందుకని. ఓకే. నో ప్రాబ్లమ్. మనకి ఇది ఎంతవరకు రీచ్ పోతుందో అనేది ముఖ్యం కాదు. మనకి మనసుకు అనిపించిందే తీయాలి. ఓకే. అక్కడి నుంచి వాడెప్పుడు రొమాన్స్ ఇంకా ఏముంటుందంటే వీకెండ్ వస్తే మై పైన బట్టలు ఉండవు. ఓన్లీ ఫర్ కాచాస్. ఓకేనా. బాడీ సహా ఉండదు. అట్లుంటుంది. అమ్మాయితో బాగుంటుంది. అంటే ఇట్లా డైరెక్ట్ చెప్తున్నాను ఏమనుకోవద్దు. మనం గొత్తు కదా బరాబర్ అట్లా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో అంతా అవే కదా చూపిద్దాం. మనం చెప్పే దాంట్లో ఏమన్నా ఏమవుతుంది బొంగు ఏం కాదు. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో చెప్పే కాపీరైట్ క్లెయిమ్ పడదు కదా. ఎట్లా అంటావు? తెలుగులో చెప్తున్నా కదా, నా బొంగైనా అర్థం కాదు. అర్థమైన భయంలే. ఎందుకంటే చూసుకుందాం. ఓకే. వంట చేసేటప్పుడు మామూలు రొమాన్స్ కాదు వాడిది. ఆ ఒక్క సీన్ అయితే చెప్పను. డైరెక్ట్ చూపిస్తా. ఓకేనా. అలాగే ముందుకు సాగుతుంది. వాళ్ళ సక్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ వాళ్ళ స్ట్రగల్స్ ఆమెకి ఇప్పుడు సెక్స్ అయిన మధ్య నెక్స్ట్ ఒక 5 సెకండ్స్‌కి అలా చెప్తుంటాడు వాని సక్సెస్‌ని. అప్పుడు పార్ట్ 1 చెప్తాడు వాడు. నేను నీకు జస్ట్ ఎంగేజ్‌మెంట్ అయినా ఓకే. జస్ట్ బాయే గొత్తు. నా స్ట్రగల్ అనేది నీకు గొత్తలే. అంటే వాడు ఇవన్నీ చేసుకుంటూను వాడు మరడు. ఎందుకంటే వాడు సక్సెస్ కావాలని వచ్చింటాడు. ఇలాంటివి చెప్తుంటే ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది. వానికి బేసిక్ ల్యాప్‌టాప్ ఉంటే వానికి ఒక 3,00,000 పీసీ తీసిస్తుంది. మీరు నమ్మరు. ఫుల్ సపోర్ట్ అనేది చేస్తుంది మనకు. ఓకేనా. అలాగే ముందుకు మామూలుగా ఉండదు. పిక్చర్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది భయ్యా. ఇదంతా ఫిక్స్. కొన్ని వీఎఫ్ఎక్స్ యాడ్స్ అనేది చేస్తాను. ఎందుకంటే అన్నీ హ్యూమన్ చేయడానికి కాదు. ఎందుకంటే కొంచెం కాపీరైట్ క్లెయిము అలాంటి సీన్లు చేయాలంటే పర్మిషను ఎక్కువ మనీ అనేది ఖర్చు అవుతుంది. అందుకనే వీఎఫ్ఎక్స్‌లో వేసేసినా నడుస్తుంది. ఎందుకంటే మన పోరగాళ్ళకి అంటే వీఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు రియాలిటీనే. మీకు గుర్తు కదా, ఇప్పుడు గూగుల్ జెమినీ వియో 3లో ఎలా వస్తుంది యాజ్ ఎ హ్యూమన్ మంకీ లాక్స్ కానీ మీరంతా చూసింటారు కదా. ఎలాంటి మీకు 90 ఇయర్స్ గర్ల్ అంటే బికినీలో పారాడే మీకు జస్ట్ మీ రోడ్లోనే కావాలంటే షార్ట్ తీసి కావాలంటే అమ్మాయిని వేసి అలాంటి ప్రాంప్ట్ కావాలంటే ఇస్తుంది. అలాంటి యాజ్ ఇట్ ఈజ్ ప్రాంప్ట్ అనేది రాదు. బట్ పే టూలో అవన్నీ వస్తాయి. అందుకని మీకు యాజ్ ఇట్ ఈజ్ నేను చేసి చూపిస్తా. ఈ మూవీ అనేది నిజంగా సక్సెస్ అవుతుందో అన్నది లేదు. నేను అన్ని యూట్యూబ్లోనే వేస్తాను. మూవీ ఎక్కడ తీయను. ఓకే. డైరెక్ట్ ఫుల్ వీడియో నేను నెక్స్ట్ 1 వీక్ ఇవి వ్యూస్ రాకపోని 1 వీక్ అయినాక నేను ఫుల్ మూవీ అనేది అప్లోడ్ అనేది చేస్తా. ఇది బరాబర్ 100% నాకు నేను మైండ్లో ఫిక్స్ అయినాక అంతే బరాబర్ చేస్తా. అట్లనే అనిపిస్తుంది. చేసినాక అసే చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి పార్ట్ 2లో. ఓకేనా. 1 అవర్ వీడియోస్ చేస్తా. అంటే పార్ట్ 2. ఓకే. 1 వీక్ ఆఫ్టర్ 1 వీక్ పార్ట్ 1 చేస్తా. ఓకేనా. తిరిగి అంతా చేసి ఒకేసారి పార్ట్ 1 పార్ట్ 2 ఒక 1.5 అవర్ మీకు ఫుల్ మూవీ వేస్తా. ఓకే.
మీకిష్టమైతే స్టోరీ మీ బాయ్స్‌కి షేర్ చేయండి. కామెంట్‌లో గుద్ది పడండి భయ్యా ఎప్పుడొస్తుందో అని.